కుమిల్ గారు బేసిక్ గా రెండు అంశాలు, ఒకటి సమస్య, దాని పరిష్కారం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితి అయితే లేదు, విజ్ఞప్తి చేసే పరిస్థితి కూడా లేదు, సమర్థించడం మినహాయించి. ఎందుకంటే మీకు గుర్తుంటే స్టాలిన్ గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గరికి వెళ్ళి స్టాలిన్ మోడీ గారి కన్నా స్టాలిన్ బెటర్ అన్నాడు, అంటే ప్రతిపక్ష నాయకుడుగానే. ఇప్పుడు ఆయన రేపు మీటింగ్ పెడతా ఉంటే చంద్రబాబు గారు తనయుడు స్టాలిన్ చేసిన తప్పుది అంటాడు ముఖ్యమంత్రిగా. ప్రతిపక్ష నాయకుడిగా మోడీ కన్నా బెటర్, ఎందుకంటే అప్పుడు బీజేపీతో బాగున్నారు. ఇప్పుడు బీజేపీతో బాగున్నారు కాబట్టి స్టాలిన్ కరెక్ట్ కాదు అనేసి. అంటే దీని అర్థం ఏంటంటే బీజేపీతో బాగున్న రోజు బీజేపీని అడగడం కాదు కదా, సమర్థించే వరకు పరిమితం అవుతారు. అంటే ఈ విషయాన్ని టెక్నికల్ గా ఏమున్నాయంటే ప్రభుత్వం స్టడీ చేసి చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. నాగేశ్వరరావు కొవ్వూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. సార్ అందరికీ నమస్తే. నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు అవును ఈ పేద మధ్య తరగతి వాళ్ళకి మొత్తం డబ్బు కొట్టేస్తున్నారు కదా సార్. మౌలిక సదుపాయాలు ఫ్యాకల్టీని సమకూర్చడం ఎంతో కష్టం అని ఆయన చెప్తున్నారు. మరి ఒక మంత్రి గారు సత్యకుమార్ గారు మరి ఎంతో కష్టం అయితే ఆల్రెడీ చేసి చూపించారు కదా సార్. అక్కడ ఆయన 10 కాలేజీలు స్టార్ట్ చేశారు, ఈ సంవత్సరం ఇంకో 7 కాలేజీలు స్టార్ట్ అవును. మరి అక్కడ ఎంతో కష్టమైంది, ఆయన ఎంతో ఈజీగా చేసి చూపించాడు కదా. మీరు మాట్లాడేది ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు? వాళ్ళు మా పిల్లల్ని ఏం చదివించుకోకర్లేదా? మరి మనం అంతా ఓట్లు వేశారు కదా, మరి అది అప్పుడు అవన్నీ చెప్తే మేము ప్రైవేట్ పరం చేసేస్తామని చెప్తే అదో పద్ధతిగా ఉండేది. శివశంకర్ దీని మీద మాట్లాడతారా సంక్షిప్తంగా? కాలర్ నాగేశ్వరరావు అడిగిన ప్రశ్న. లేదు సార్, నాగేశ్వరరావు గారు అడిగినటువంటిది చక్కటి ప్రశ్న. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు మా ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్లు తీసుకొని వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేసేసి 5 మెడికల్ కాలేజ్ కంప్లీట్ గా చేసేసి తరగతులు కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మిగతా మెడికల్ కాలేజీలు కూడా ఈ అకాడమిక్ ఇయర్ లో ఓపెన్ చేయాల్సింది ఉండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం వాళ్ళకి ఇష్టమైనటువంటి పదం ఉంది కదా, పిపిపి అనేసి, అంటే ప్రైవేట్ పరం చేద్దాము, తన యొక్క అనుయాయులకు అడ్డగడతాము. ఎందుకంటే చాలా పెద్ద బిజినెస్ సార్. ఒక్కొక్క మెడికల్ సీట్ మీరు గమనించినట్లయితే 1.5 కోటి, 2 కోట్లు, 3 కోట్లు కూడా పలికేటువంటి పరిస్థితి. అటువంటి ప్రైవేటైజేషన్ చేసుకొని వాళ్ళకు అప్పచెప్పుకొని మన అంటున్నారు ఆయన సత్యకుమార్ గారు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, అసెంబ్లీలో ఆ బిల్డింగ్ ఏమో మెడికల్ కాలేజీలు కట్టారు, లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టలేదు కదా, చైర్లు లేవు, గదులు లేవు, పరికరాలు లేవు అనేసి. సార్ పర్మిషన్లు తీసుకొని వచ్చి పెద్ద మెడికల్ కాలేజీ కట్టేసి పూర్తయింది, అంతా బాగుంది అన్నప్పుడు అది ఎంత అవుతుంది సార్? కొన్ని కాస్ట్ అవి పెట్టడానికి ప్రైవేటైజేషన్ వెళ్తుందా? అదే అమరావతిలో పెట్టడానికి 65,000 కోట్ల అప్పులు తెస్తారా? 65,000 కోట్ల రూపాయలు ఈరోజు అమరావతి అప్పులు చేసే బదులు 500 కోట్ల రూపాయల ఆ అమౌంట్ మెడికల్ కాలేజీలు మిగతా వాటికి కంప్లీట్ చేస్తే ఎంతమంది వైద్యులు మన రాష్ట్రానికి ప్రొడ్యూస్ చేస్తారు? ఎంతమంది బయటకు వస్తారు? ఎంత ఉంటది? పేదోడికి వైద్యం అందాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా కుట్రపూరితంగానే ప్రైవేటైజేషన్ చేయడం కోసమే వాటిని డైల్యూట్ చేస్తూ అలా లేదు ఇలా కష్టం అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దీని గురించి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా కూడా ఖచ్చితంగా దాని మీద డిమాండ్ చేసేసి వాటి సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నడుము కట్టుకుంటుంది. వాటిని ఎటువంటి పరిస్థితుల్లో 17 మెడికల్ కాలేజీలు కూడాను ప్రభుత్వ పరంగానే రన్ చేయాలి. ఏదైతే అవసరమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి దానికి కేటాయింపులు అనేటువంటిది ఖచ్చితంగా జరగాల్సిందే. అదెందుకు సార్ మరి ఇప్పుడు విరాళాలు అంటున్నారు? దీనికి విరాళాలు, గాజుల విరాళాలు, అమరావతి విరాళాలు తీసుకుంటున్నారు కదా. ఏం ప్రైవేట్ మీ చేత కానప్పుడు విరాళాలు అడిగినా కూడా చాలా మంచి కాజ్ కాబట్టి ప్రభుత్వ ఈ మెడికల్ కాలేజీ కూడా విరాళాలు ఇచ్చేదానికి కూడా దాతలు ఉన్నారు. దేనికో పెట్టి ఆహా గాజులు ఇచ్చారు, చెవిలోటివి ఇచ్చారు అమరావతి కోసం అంటున్నారు కదా. అమరావతి కాదు కదా సార్, వైద్యం అందుతేనే కదా సార్ ప్రజలకి ఎంత కూడాను ఫస్ట్. రైట్.